శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను కీర్తి. వినాయక చవితి వినాయకుడి మీద మనకి అనేక ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి. ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం జరుగుతుంది. మరి ఈ ప్రశ్నలన్నింటినీ నివృత్తి చేయడానికి మనతో పాటు నారాయణపేట శక్తిపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ డాక్టర్ స్వామి శాంతానంద్ పురోహిత్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ముఖ్యంగా ఈ వినాయక చవితికి సంబంధించి చూసుకుంటే బుధవారం వస్తుంది కాబట్టి బుధవారం ఆయనకి ప్రీతికరమైన రోజుగా కూడా చెప్తూ ఉంటారు. అయితే మంగళవారం రోజు తెచ్చుకోవచ్చు ఆ వినాయకుడిని ఇంటికి. కొంతమంది ముందు రోజుగానే తీసుకొని వస్తారు కదా. అసలు వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కానీ లేదా ముందుగా ఆయనను తీసుకురావాలంటే దేవుడు గదిని కానీ ఇంటిని కానీ ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, తీసుకొచ్చేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి? అయితే మహాగణపతి అంటేనే అత్యంత పవిత్రమైనటువంటి విషయము. ఈరోజు మనం సమాజంలో చూస్తూ ఉన్నాము, గణపతి అంటే అది ఒక విలాసవంతమైనటువంటి పండుగ మారిపోయింది. శుచి కానీ, శుభ్రత కానీ, లేకపోతే నియమాలు కానీ ఇప్పుడున్నటువంటి యువతలో అది మనం చూడలేకపోతున్నాం. ఇది చాలా విచారకరమైనటువంటిది. ఒక రకంగా మన సనాతన ధర్మానికి దౌర్భాగ్యకరమైనటువంటి విషయం అని కూడా మనం చెప్పవచ్చు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే మహాగణపతిని మనం మంగళవారం అయినప్పటికీ కూడా తీసుకురావడానికి ఉన్న ఇబ్బంది ఏమీ లేదు. మనకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే ప్రతిష్టాపన ముహూర్తం అనేటటువంటిదే ముఖ్యమైనటువంటిది. ఏ రోజు తీసుకొస్తామనేటటువంటిది ప్రాముఖ్యత కాదు. మనం స్థాపన ఎప్పుడు చేయాలి, ఎప్పుడు ప్రతిష్ఠించుకోవాలి, ఏ గడియల్లో స్వామివారిని మనం ఆవాహన చేసుకోవాలి అనేటటువంటిది అతి ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మంగళవారం అయినప్పటికీ కూడా తీసుకొని రావచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే మనం ఎప్పుడైతే వినాయకుడిని మన ఇంట్లోనికి తీసుకురావాలనుకుంటామో, ఏదో మన గృహానికి మనకు తెలిసిన బంధువులో, మిత్రులో, చుట్టాలో వస్తేనే వారు వస్తున్నారని చెప్పి మన గృహాన్ని ఎంతో స్వచ్ఛంగా అక్కడక్కడ ఉన్నవన్నీ కూడా మంచిగా సెట్ చేసి ఎంతో గొప్పగా మన గృహాన్ని అలంకరణ చేసుకుంటాం, బంధువులు వస్తున్నారు అనేటటువంటి ఒక దృష్టికోణంతో. మరి మామూలు బంధువులు వస్తేనే మనం అంత సన్నద్ధతో మన గృహాన్ని వైభవంగా తీర్చిదిద్దుకునేటటువంటి మనము, మరి దేవాది దేవుడైనటువంటి సకల విఘ్నాలను దూరం చేసేటటువంటి ఆ మహాగణపతి సాక్షాత్ దేవుడే మన ఇంటికి వస్తున్నాడంటే మనం ఏ పాటి పవిత్రతను, ఎంతటి శుద్ధిని మనం ఆచరించాలో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే శాస్త్రం ఏం చెప్తుంది అంటే, గరుడ మహాపురాణం ప్రకారము ఏదైతే ఆవు పేడ ఉంటుందో ఆవు పేడతో అలకడం వల్ల మాత్రమే ఆ స్థలము శుద్ధి అవుతుంది అనేటటువంటిది మనకు పురాణం తెలియజేస్తుంది. కాబట్టి ఆవు పేడతో అలకకుండగా ఏ పూజ చేసినా, ఏ దేవతార్చన చేసినా అది ఫలించదు. అక్కడ రాక్షసత్వం అనేటటువంటిది ఉంటుంది, దైవత్వం అనేది ఉండదు. కాబట్టి మొట్టమొదట వినాయకుని ప్రతిష్ఠించాలి లేదా వినాయకుని మన ఇంటికి తీసుకురావాలి అని అంటే భక్తులు చేయాల్సిన మొట్టమొదటి పని ఇంటిని శుభ్రం చేసుకొని గోపేడతో ఆ ఇంటిని కూడా అలికి మంచిగా రంగవల్లికలు దిద్ది ఆ స్వామివారిని ఆహ్వానించుకోవడము. గణపతిని ఇంట్లోకి తీసుకొచ్చేటప్పుడు మంగళహారతులు పట్టి స్వామివారికి హారతి చేసి అలా స్వాగతం పలికి ఇంట్లోనికి మహాగణపతిని ఆహ్వానించుకొని ఏదైతే శాస్త్రం సూచించిందో దాని ప్రకారంగా చవితి తిథి అనేటటువంటిది ప్రతిష్టాపనకు శ్రేష్టమైనటువంటిదిగా మనకు తెలియచెప్పబడింది. కాబట్టి చవితి తిథి రోజు శాస్త్రబద్ధంగా వేద మంత్రోచ్చరణల మధ్య ప్రాణ ప్రతిష్టాపన మంత్రాది క్రతువులతో ఆ మహాగణపతిని స్థాపించుకొని పూజించుకుంటే మనకు సకల శుభాలు, సకల జయాలు జరుగుతాయి. మనకు గురుగారు, ఇంట్లో అండ్ మండపాల్లో జనరల్ గా మనం మండపాల్లో అయితే సాయంకాలం పూజ చేయడం చూస్తూ ఉంటాం, ఇంట్లో ఉదయకాలంలో చేస్తూ ఉంటారు. ఏది అనుకూలమైన సమయం అండి? మామూలుగా అయితే పూజకు సంబంధించి ఎప్పుడైనా కూడా మధ్యాహ్నము లోపు పూజ చేయడమే శ్రేష్టము అనేటటువంటిది మనకు తెలియచెప్పడం జరిగింది. కాబట్టి వినాయక చవితి రోజు కూడా చాలా మంది గణపతులను తీసుకురావడము ఆలస్యం కావడము, ఆ కారణం చేత సాయం సమయం లోపల వినాయకులను ప్రతిష్టాపన చేసుకుంటూ ఉంటారు. కానీ సూర్యోదయం తర్వాత వినాయకుడిని ప్రతిష్ఠించుకోవడమే అత్యంత విశేషంగా మనకు శాస్త్రంలో తెలియచెప్పబడింది. కాబట్టి మధ్యాహ్నం 12 అంటే అది పితృదేవతలకు సంబంధించిన సమయంగా మన శాస్త్రంలో తెలియచెప్పడం జరిగింది. కాబట్టి అపరాన్నము అని అంటారు మధ్యాహ్నం 12 గంటల సమయాన్ని. కాబట్టి అపరాహ్న సమయం లోపే మనము దేవతను ప్రతిష్ఠించుకోవాలనేది శాస్త్రం. కాబట్టి వీలైనంత అపరాహ్న సమయం లోపల మధ్యాహ్నం 12 లోపలనే
ఉదయం సమయంలోనే మనం వినాయకుడి ప్రతిష్ఠించుకోవడము సర్వశ్రేష్టము. ఒకవేళ కుదరని పక్షంలో గనక ఉంటే సాయంత్రం కూడా చేసుకోవచ్చు. దాన్ని మనం గోధూళి ముహూర్తము అని అంటాం. అంటే ఆవులు వెనుదిరిగి ఇంటికి వచ్చేటటువంటి సమయం, అంటే సాక్షాత్ లక్ష్మి ప్రవేశమయ్యేటటువంటి సమయం కాబట్టి ఆ గోధూళి ముహూర్తము కూడా విశేషంగా పరిగణించింది కాబట్టి సాయం సమయంలో కూడా మనం వినాయకుని ప్రతిష్ఠించుకోవచ్చు. అంతకంటే ఉదయం ప్రతిష్ఠించుకోవడం ఇంకా విశేషమైనటువంటిది. గురుగారు, అత్యంత వైభవోపేతంగా అంగరంగ వైభవంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అందరి ఆర్థిక పరిస్థితి అలా కుదరకపోవచ్చు. సో అట్లీస్ట్ మినిమంగా ఇలా చేసుకోండి పూజా విధానాన్ని, తప్పకుండా పుణ్య ఫలితం లభిస్తుంది, పూజా ఫలితం లభిస్తుంది అని చెప్పుకోదగ్గ విధానం ఒకసారి చెప్తారా? అయితే మన శాస్త్రంలో ఎప్పుడూ కూడా క్వాంటిటీ చెప్పలేదు, క్వాలిటీ చెప్పారు. అంటే పత్రం పుష్పం ఫలం తోయం, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు. అంటే నీవు నాకు పత్రాన్ని సమర్పించిన, పుష్పాన్ని సమర్పించిన, తోయం అంటే నీటితో నన్ను అర్చించినా కూడా నేను సంతోషిస్తాను. నీవు ఏ పదార్థము నాకు సమర్పిస్తున్నావు అనేటటువంటిది ముఖ్యం కాదు, ఎంత భక్తితో సమర్పిస్తున్నావు అనేటటువంటిదే ముఖ్యము అనేటటువంటిది మన శాస్త్రం కూడా మనకు తెలియజెబుతుంది. కాబట్టి మన దగ్గర డబ్బులు లేవు, చాలా వైభవమైనటువంటి పెద్ద గణపతిని మనం తెచ్చుకోలేము, అంత ఆర్భాటంగా మనం చేయలేము, దానికి ఎలాంటి సమస్య లేదు. భక్తితో మట్టితో చేసినటువంటి చిన్ని వినాయకుణ్ణి తీసుకొని వచ్చి అనన్యమైనటువంటి భక్తితో మీరు ఆ మహాగణపతిని గనక శ్రద్ధా భక్తులతో పూజిస్తే, ఆ మహావినాయకుడికి పూజిస్తే ఏ ఫలితం వస్తుందో తత్సమానమైనటువంటి ఫలితము ఆ చిన్న వినాయకుడిని ప్రతిష్ఠించుకోవడం వల్ల కూడా కలుగుతుంది. అందులో అంటే రూపంలో తేడా ఉండవచ్చేమో కానీ భగవత్ శక్తిలో మాత్రం తేడా అనేటటువంటిది ఉండదు. మన భక్తిలో తేడా ఉండకూడదు. ఆ ఆకారంలో తేడాలు ఉన్నా పర్వాలేదు, భక్తిలో మాత్రం తేడా లేకుండా అనన్యమైనటువంటి చిత్తశుద్ధితో ఆ పరమాత్మని కనుక మనం పూజించినట్టయితే శక్తి కొలది, నీకున్నటువంటి శక్తి కొలది వైభవంగా ఎన్నో అలంకరణలు ఉపకరణాలు తీసుకొచ్చి పూజ చేయలేని పరిస్థితి ఉంటే కూడా ఇంట్లో ఉన్నటువంటి పసుపు కుంకుమ అక్షంతలు అందుబాటులో ఉన్నటువంటి ఒక 4 పూలు ఆ దేవుడికి సమర్పించి, నీకు చేతనైనటువంటి మహాగణపతికి ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం, ఉండ్రాళ్లను చేసి సమర్పించే స్తోమత లేకపోయినప్పటికీ కూడా సాధారణ భక్తులు మేము అవన్నీ సమర్పించుకోలేమన్నా కూడా కేవలం ఇంత బెల్లం ముక్క పెట్టి స్వామివారికి ప్రార్థన చేసుకున్నా కూడా స్వామివారు మనల్ని అంతే గొప్పగా అనుగ్రహిస్తారు. ఆ గణపతి అనుగ్రహాన్ని పొందవచ్చు. చాలా సంతోషం అండి గురుగారు. ఈరోజు సుమన్ టీవీ ప్రేక్షక లోకం ఎంతో అదృష్టవంతులుగా నాకు నా ద్వారా మీ ద్వారా ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసి ఒక్క వీడియో చరిత్రలో నిలిచిపోయే విధంగా వినాయకుడికి గణపతికి వినాయక చవితికి సంబంధించి అనేక ధర్మ సందేహాలను నివృత్తి చేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మ. శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః.